దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేరుగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండోది కర్ణాటక, మూడోది తెలంగాణ. ఎన్నో రాజకీయ ప్రయోజనాలను ఆశించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలం పట్టింది. ముచ్చటగా మూడో రాష్ట్రం తెలంగాణలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజల మూడ్ గ్రహించి ఢిల్లీలోని అధిష్టానం ఉలిక్కిపడుతోందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ విధానాల కంటే ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వ్యతిరేకతే పార్టీపైన ఎఫెక్ట్ పడుతోందని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే హైకమాండ్ తెలంగాణపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లలేమన్న ఫిర్యాదులు అందులో మొదటిది. ఏడాదిన్నరగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనే రిపోర్టులు వెళ్లడం రెండో అంశం. అలాగే సహచర మంత్రులతో సీఎం రేవంత్ కు గ్యాప్ వచ్చిందని హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదే కాదు, ప్రభుత్వంపై సీఎం కు పట్టు రాలేదన్న నివేదికలు వెళ్లాయట. దీంతో ముఖ్యమంత్రిని మార్చే వరకు కాంగ్రెస్ అధిష్టానం వెళ్లిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని మారిస్తే ఎలా ఉంటుంది అని రాష్ట్రంలోని పలువురు పార్టీ సీనియర్లకు ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసాక కలవరపడిన ముఖ్యమంత్రి కుర్చీని పదిలం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నట్లు సమాచారం. మారుతున్న పరిణామాలు, అందుతున్న రిపోర్టులను వడపోశాక సీఎం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకుండా అధిష్టానం కట్టడి చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డికి హైకమాండ్ కు మధ్య దూరం పెరుగుతూ వెళ్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా దానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు అధిష్టానంతో సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నమాట. ఈ సంకేతాలు అందగానే రేవంత్ రెడ్డి వ్యతిరేకులు చురుకుగా పావులు కదుపుతూ సీఎం శిబిరాన్ని కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ పెద్దల రహస్య అభిప్రాయ సేకరణలో ఏం తేలింది? కాంగ్రెస్ అధిష్టానం మూడు తెలిసాక రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ పైన సీఎం కు పట్టు సడలుతోందా? ఢిల్లీ నుంచే పార్టీ నియామకాలు, నామినేటెడ్ పోస్టులతో పాటు కీలక పదవుల పందేరాన్ని చూస్తే బలపడుతున్న అనుమానాలేంటి? ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ లో రాజకీయం అనేది ఎప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ టైం ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఉండరు. కొత్తగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీలో, కొత్తగా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయని వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకే ఇప్పుడు డౌట్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ముందుగా మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్న పరిస్థితి: స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా సీఎం కు ప్రభుత్వంపై పట్టు లేకపోవడం, ఇక మూడో అంశాన్ని చూస్తే మిగతా మంత్రులతో సయోధ్య లేకపోవడం. ఈ అంశాలన్నీ కూడా హైకమాండ్ కు చేరినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది? మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పాత పందాలోనే సీఎం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? సో మీరు అన్నట్టు ఈ డౌట్లు, ఈ ఊహాగానాలు ఢిల్లీ పెద్దల దృష్టిలో కూడా వచ్చినట్టుగా కొంత మనకున్నటువంటి సమాచారం. బట్ ఆలోచనలోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిని మారిస్తే గనక ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అన్నటువంటి ఒక సంకేతానికి వచ్చి ఢిల్లీ అధిష్టానం అట్లాంటి రకమైనటువంటి ప్రయోగాలు చేయడం లేదన్నది మాత్రం ఇప్పుడున్నటువంటి కొంత సమాచారం. అయితే మారుద్దాం ఉన్నటువంటి ఉద్దేశానికి వచ్చారా అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం కొంత దగ్గరగా చూస్తే గనక, గమనిస్తే గనక చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా కానీ ఎప్పుడు అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకలేనటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కు అపాయింట్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏదో జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నాయకత్వం మీద అంత ఇష్టంగా ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా అంత ఇష్టంగా ఉన్నారా? రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో వరంగల్ జిల్లా గాని
సో ఇంకా జనగామ లాంటి ప్రాంతాల్లో కానీ అక్కడక్కడ కొన్ని క్లాషెస్ వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోనే. సో ఎదురుగాలి వీస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో దాన్ని చక్కబెట్టేటువంటి పరిస్థితులు కూడా చేయలేకపోతున్నారా? ఇవన్నీ కూడా చాలా అంశాలు చర్చలోకి వచ్చాయి. అంటే రావడం ప్రభుత్వంలోకి రావడమే. అంతకుముందు రేవంత్ రెడ్డి పైన చాలా పాజిటివిటీ ఉండే, ప్రజల్లో కూడా ఒక హీరో కైండ్ ఆఫ్ ఒక మార్క్ పడిపోయింది. బట్ ఆ మార్క్ కాస్త రాను సంవత్సరంన్నర కాలం గడిచేసరికి పూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యమంత్రి పైన చాలా వ్యతిరేకత వచ్చింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం. సో రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో చాలా మంది అంటే మంత్రులతో కూడా ఎక్కువగా సహచరితో లేకపోవడం, సో సహచరులతో కూడా సన్నిహితంగా లేకపోవడం, ఇవన్నీ కూడా కలిసాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా అర్థం చేసుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవడం చాలా టైం పట్టుద్ది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదంటే అధికారంలోకి వచ్చినప్పుడు కానీ చాలా రకాలైన కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లా ఉండలేకపోయారా? అది కాస్త ఇబ్బంది అయిందా? ఇప్పుడిప్పుడే పార్టీ మీద, ప్రభుత్వం మీద, పాలన మీద రేవంత్ రెడ్డి పట్టు పెంచుకుంటున్నారా? సహచర మంత్రులందరినీ కూడా ఎవరి పని వాళ్ళు చేయాలంటూ కూడా మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ మీనాక్షి నటరాజన్ ఉన్నటువంటి వేదిక పైన కూడా ఇంకో 10 ఏళ్ళు నేను పార్టీని నడిపిస్తా, ఆ తర్వాత మీరే నడిపించుకోవాలని చేసినటువంటి కామెంట్ వెనకాల కూడా ఆయన అంటే తను వ్యక్తిగతంగా ఒక పోర్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎదగాలంటే కనుక అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ దాంట్లో మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇవన్నీ ఎట్లా ఉంటాయి కనుక నిజంగానే ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి నిర్ణయానికి జాతీయ అధిష్టానం వచ్చిందా? అట్లాంటి సంకేతాలు కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు చేశారు అన్నది ప్రధానంగా వినిపించినటువంటి వార్త. ఆ ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేస్తే ఇప్పుడు గనక ఏమాత్రం నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది భారీ ఎఫెక్ట్ పడుతుంది, రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం వస్తుంది. సో అట్లాంటి ఆలోచనలు మానుకోండి అంటూ కూడా ఫోన్ కాల్స్ లో అధిష్టానంతో మాట్లాడినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు చెప్పారనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక అంశం. సో నిజంగా అట్లా నిర్ణయానికి వచ్చారా? రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో నాయకత్వమే ఈ పొంగులేటిని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి కామెంట్లు కానీ, కొండమురళి పొంగులేటిని చేస్తున్నటువంటి కామెంట్లు కానీ సో 2 వర్గాలుగా మారిందా? సో ఏ క్షణం ఏమైనా జరగవచ్చా భవిష్యత్తులో అన్నది ఒక ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. రైట్, మనతో పాటు రామూర్తి గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సో ముందుగా ఒకసారి రామూర్తి గారు మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామూర్తి గారు, సో ఏం జరుగుతుంది? గత కాంగ్రెస్ పాలనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనకు ఎట్లాంటి వ్యత్యాసాన్ని మీరు చూస్తున్నారు? మోరోవర్ అట్లాంటి ప్రయోగమైన జాతీయ అధిష్టానం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఇప్పుడు తొందరపడకుండా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటాయా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని రామూర్తి గారు? ఒకప్పుడు కాంగ్రెస్ కి ఇప్పటి కాంగ్రెస్ కి ఏదో నక్కకు నాగలోకానికి తేడా ఉన్నదండి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ లో షాతుబిచ్చి అదే విధంగా రౌడీజం గుండాయిజం చేస్తున్న మిగిలిన అదే విధంగా మేధావులంతా తరలిపోయాలి అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అయితే వీళ్ళ 18 నెలల పాలనలో ఏ విధంగా ఉన్నదంటే వీళ్ళ కుర్చీ కొట్లాట్లు, అదే విధంగా క్రమశిక్షణ లేకపోవడం, అదే విధంగా దేశంలో ఏ విధంగా వీళ్ళు ఇప్పుడు ఏదైతే 3 రంగుల పార్టీ ఏదైతే 3 రంగుల పార్టీ అని కూడా చెప్పుకునేది వీళ్ళు, అదే విధంగా 3 అక్షరాల పార్టీ ఏదైతే 3 రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, అదే విధంగా కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు హిమాచల్ పరిస్థితి చూసుకున్నాం వీళ్ళ పరిపాలనలో. ఆఖరికి మన ఇంట్లో 1 టాయిలెట్ ఉంటే 1 టాయిలెట్, 2 టాయిలెట్ ఉంటే 2 టాయిలెట్లు, 3 టాయిలెట్ ఉంటే 3 టాయిలెట్ల మీద ట్యాక్స్ విధానం తీసుకొచ్చి వాళ్ళు ఘోరమైన పరిస్థితి అక్కడైతే పరిపాలన రాక, అదే విధంగా ఆర్థికంగా వాళ్ళు చేసే సంస్కరణలు సరిగ్గా లేక పరిస్థితి అధ్వానంగా ఉన్నది. అదే విధంగా కర్ణాటక పరిస్థితి కటకట ఉన్నది, చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకు ఓటేసినాం రాబాయ్ వీళ్ళకి అన్నది చాలా విధాలుగా చాలా మనం పక్క రాష్ట్రమే కాబట్టి చాలా చర్చలు, అదే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనకు పూర్తిగా తెలుసు. ఏదైతే మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అడిగితే ఎన్నికల్లో ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చిందో, ఎందుకంటే 6 నెలల్లో మేము ఎన్నికలు పెడతాం స్థానిక సంస్థలు అంటే, ఆ స్థానిక సంస్థల గురించి అడిగితే ఏదైతే ఎన్నికలు పెట్టమంటే 7 నెలలు జైలు ఎత్తామంటారు ఎవరన్నా పట్టుకొని. అదే విధంగా 4000 పింఛన్ ఏమంటే మేము 40 రోజులు జైలుకు తోలుతాం బీఆర్ఎస్ నాయకులు అంటారు. అదే విధంగా 2500 ఇవ్వమంటే 2500 ఇవ్వమంటే ఏదైతే వీళ్ళు మహిళలకు ఇస్తా అన్నారో మహిళలను రోడ్ల మీద తీసుకుపోయి కొడతారు. అదే విధంగా ఆశా వర్కర్లను కానీ, అదే విధంగా మనం చూసినాం మొన్న బెటాలియన్ కానిస్టేబుల్ అని. అదే విధంగా తులం బంగారం ఏమంటే కాళేశ్వరం గుగ్గిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది అంటారు. ఏ డైవర్షన్ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ వీళ్ళు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ఎడబోయినది అంటే నోటీసులు పంపుతాం మీ నాయకులకు, కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఏదే విధంగా మిగతా నాయకులకు అంటారు. ఇలాంటి పరిస్థితులు తప్ప వీళ్ళు పరిపాలన పక్కకు పెట్టి ఏదైతే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ మీద వీళ్ళు పబ్బం గడుపుకుంటూ వీళ్ళు ఏదైతే 18-19 నెలలుగా వాస్తవంగా తెలంగాణను ముందుకు తీసుకుపోవడం తర్వాత ముచ్చట మొత్తం వెనుకకు తీసుకుపోతున్నారు కంప్లీట్ గా. దాదాపు 18 నెలల్లో
18 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయిండు ఈ రేవంత్ రెడ్డి. అదే విధంగా ఇప్పుడు మీరు మాట్లాడుతూ కొండమురళి అదే విధంగా పొంగులేటి ఇష్టం అంటారు. పొంగులేటి రాగానే కూర్చుని కూర్చోవంగానే ఏదైతే మంత్రి పదవి రాగానే మొత్తం కంప్లీట్ గా రైతు బంధు పైసలు ఎత్తుకపోయిండు. వాళ్ళ కొడుకు డైరెక్ట్ దొరికిండు ఏదైతే హర్షారెడ్డి ఏది దొంగ వాచ్ల కేసులో 7 కోట్లకు వాచ్ సంబంధించి అది మొబైల్ దగ్గర అంటే ఆ అంశం వేరు. సరే వ్యక్తిగతంగా ఏ మంత్రులైనా ఎవరినైనా విమర్శించవచ్చు మీరు పార్టీ పరంగా, కానీ బట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పీఠం పైన ఏమైనా నీలి నీడలు కమ్ముకున్నాయా అన్నటువంటి దానిపైన ఒకసారి మనం చర్చ చేద్దాం. లేదండి శ్రీకాంత్ గారు, నేను ఎందుకు అంటున్నా అంటే ఎందుకంటే పొంగులేటి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే సీట్లో కూర్చున్న తర్వాత ఈయన ఖజానా మీద పడ్డాడు అన్నది. ఎందుకంటే రైతు బంధు పైసలు తీసుకున్నాడు. అదే విధంగా 30% నువ్వు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. వాళ్ళ ఎమ్మెల్యేనే కదా పేరు పెట్టింది ఇది పొంగులేటికి. మొత్తం ఏ పనులు చేసుకున్నా ప్రభుత్వం నుంచి ఆయనకు 30% ఇవ్వాల్సిందే అని. ఈ విధంగా మన ఖజానాను దోచుకుంటున్నారంటున్నా. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు, పాలన వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అది కమ్ బ్యాక్ టు రామూర్తి గారు, వస్తాను మీ దగ్గరికి. మన కోటేశ్వరరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ కల్చర్ ని అర్థం చేసుకోవడానికి ఏమైనా సమయం పట్టిందా? అన్ని శాఖల్ని సమన్వయం చేయలేకపోతున్నారా? ముఖ్యమంత్రి కుర్చీ కొన్ని పరిమితుల మధ్యలో ఏమైనా ఉందా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో? ఎట్లా చూడొచ్చు? ఎందుకు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకట్లేదు? పిసిసి అధ్యక్షుడు దొరికినటువంటి అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్కి ఎందుకు దొరకట్లేదు అనేటువంటి ప్రశ్న కనిపిస్తోంది. సో అట్లాంటి కుర్చీ మార్చేటువంటి ధోరణి ఏమైనా కాంగ్రెస్ పార్టీ మధ్యలో వచ్చిందా? సో ఎందుకు ఈ లీక్స్ బయటకు వస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో అయినా ఏమైనా జరగవచ్చు, దానికి కాంగ్రెస్ పార్టీ మినహాయింపు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని తొలగించి వేరే ఇంకొకరిని పెట్టాలి అనుకునేట్లయితే అధిష్టాన వర్గం అది రచ్చ కాకుండా, అంటే జనంలో చర్చ కాకుండా, మీడియాలో చర్చ కాకుండా వెంటనే మార్చుకుంటే అదొక పద్ధతి. అలా కాకుండా రచ్చరచ్చ అయిన తర్వాత మార్పు కనుక జరిగేట్లయితే ఆ వచ్చేటువంటి ఎవరైనా రీప్లేస్ చేసేటువంటి వ్యక్తికి మళ్ళా మరొక రచ్చని సిద్ధం చేసి పెట్టినట్టే అవుతుంది. ఎందుకంటే ఒకసారి కుమ్ములాట్లు మొదలైన తర్వాత అది అంతటితో ఆగదు, అది దాని కొనసాగింపుగా ఉంటుంది. రెండోది, ఒకవైపు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్ని పలానా తేదీలోగా మీరు నిర్వహించాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మరి అధిష్టాన వర్గానికి కానీ లేకపోయేట్లయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కావచ్చు, అనుకూలుడు కావచ్చు, ఎవరైనా కానీ ఆ గడువు లోపల ఎన్నికలు దొరకపోయడానికి ముందు ఈ విధమైనటువంటి రచ్చ చేసుకుంటే మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తారు అని అనుకుంటున్నారు? అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి మరి ఈ విషయాలన్నీ తెలియవా? స్థానిక సంస్థల ఎన్నికల మీద హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందనేటువంటి విషయం తెలియదా? మరి ఎందుకని ఈ విధమైనటువంటి మరి వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది ప్రశ్న వస్తుంది. అందుకని ఏం జరిగినా కానీ ఇప్పుడు కూలిపోయేదాన్ని ఎవరు ఏమి రక్షించలేరు. స్వయం ముఖ్యమంత్రి అంటేనే అన్ని శాఖల పైన ఒక కమాండింగ్ ఉండాలి, అన్ని శాఖల పైన ఒక ఖచ్చితంగా ఒక నజర్ ఉండాలి. బట్ ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని శాఖల పైన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి, ఆయా శాఖల్లో జోక్యం చేసుకోకూడదంటూ కూడా కొన్ని ఆదేశాలు ఏమైనా వచ్చాయా? సో ముఖ్యమంత్రి వేరు, కొంతమంది మంత్రులు వేరు. సో ఇట్లా రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకోకుండా ఉండాలంటూ ఒకరు, సో ఒక ఎమ్మెల్యేని టచ్ అంటే ఒక మంత్రిని టచ్ చేస్తే ఒక జిల్లా మొత్తం ఏకమయ్యేటువంటి పరిస్థితి ఒకటి. సో ముఖ్యమంత్రికి కొంత సఫికేషన్ ఏమైనా ఉందనుకోవాలా ఇంటర్నల్ గా? అంటే మంత్రులు సొంతంగా పనిచేసేటువంటి స్వేచ్ఛ, పనిచేసేటువంటి స్వేచ్ఛ మంత్రులకు ఇవ్వాలి, ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎవరైనా. అలా కాకుండా మొత్తం ప్రతిదీ నేనే చూస్తాను, నేనే సమీక్షిస్తాను, లేకపోతే నేను చెప్పినట్టే నడవాలి అనే దానికి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తుతాయి. అందుకని ఎవరు చేయాల్సినటువంటి విధి నడమని వాళ్ళు చేయాలి. అయితే ఏ శాఖ బాగా పనిచేసినా లేకపోతే ఏ శాఖ బాగా ఏదైనా శాఖ బాగా పనిచేయకపోయినా గానీ అది వచ్చేది మొత్తంగా వచ్చేది ముఖ్యమంత్రికే కనుక ముఖ్యమంత్రి బాధ్యత ఓవరాల్ గా మొత్తం ముఖ్యమంత్రికి అది జాగ్రత్తలు ఉండాలి. అందుకని ఆ పేరుతోటి
ప్రతిరోజు రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ముఖ్యమంత్రికి తగదు. అదేవిధంగా ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమైనటువంటి అంశాలు, విధానపరమైనటువంటి అంశాలు, లేకపోతే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇచ్చేటువంటి అంశాల మీద మంత్రులు కూడా ఆ విధమైనటువంటి స్వతంత్రాన్ని తీసుకోవడం. అంటే కోటేశ్వరరావు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దేశం మొత్తంలో ఉన్నది ఈ 3 రాష్ట్రాల్లోనే, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. సో ఈ 3 రాష్ట్రాలు పోలిస్తే అంటే కర్ణాటకలో బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత 50% కమిషన్ తోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. సో ఇప్పుడు అప్పుడున్నటువంటి ఆ పాసిబిలిటీస్ కానీ, ఆ పాజిటివిటీ కానీ లేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సో ఎన్నికల ముందున్నటువంటి బలం ఎన్నికల తర్వాత క్రమంగా బలహీనపడుతూ వస్తుందా కాంగ్రెస్ పార్టీ? సో దీనికి గల కారణాలు ఏంటి అని వెతికితే సో అన్ని చూపులు ఒక్క కుర్చీ వైపే చూపిస్తోందా? సో ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఢిల్లీకి ఏమైనా ఫిర్యాదులు చేశారా? ఎందుకు ఢిల్లీ ముఖ్యమంత్రిని పట్టించుకోవట్లేదు? ఢిల్లీ పెత్తనం ఎందుకు నడుస్తోంది? ఇప్పుడు శ్రీకాంత్ గారు, మొత్తం మన దేశంలో గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలని కనుక చూస్తే మనకి కొన్ని ధోరణులు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలైనా లేదా జాతీయ పార్టీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా గానీ అనుసరించేటువంటి విధానాలన్నీ ఒకటే. నూతన ఆర్థిక సంస్కరణల పేరుతోటి ఏ విధానాలనైతే దేశంలో అమలుకు రుద్దారో వాటినే రుద్దుతున్నారు. చిన్న చిన్న తేడాలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప మొత్తం మీద అవే. అందుకని ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటివి ప్రతిపక్షాలకి అవకాశాలను ఇస్తున్నాయి, అస్త్రాలుగా మారుతున్నాయి. అంతే తప్ప ప్రభుత్వాలు విజయం సాధించి చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ పూర్తిగా అమలు చేసినటువంటి పరిస్థితి అటు కేంద్రంలో లేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా లేదు. అందుకని ఇప్పుడు కర్ణాటకలో అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అయినా లేదా ఇక్కడైనా గానీ అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి శక్తులకి అది అవకాశంగా వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఇవ్వకుండా అధిష్టానం అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా కొంత ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడుతుంది అనుకోవచ్చా ఈ పాయింట్ లో? డెఫినెట్ గా నేను ఇంతకు ముందు మన ఛానల్లోనే చెప్పాను, ఏ మంత్రులకి ఏ శాఖలు ఇవ్వాలో ఇవ్వకూడదో కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి అధిష్టాన వర్గంతో చర్చించారు అని చెప్పేసి 2-3 రోజుల పాటు మీడియాలో, పత్రికల్లో రాతలు, మీడియాలో చర్చలు జరిగాయి. అంటే మంత్రి పదవులు ఇవ్వడం, దాని గురించి చర్చ జరగటం, అధిష్టాన వర్గం జోక్యం చేసుకోవడం వేరు. కానీ ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలో కూడా అధిష్టాన వర్గమే కనుక చూసుకునేట్లయితే చూసుకోండి, పోనీ ఒకవేళ అవసరం అనుకుంటే చూసుకోండి. కానీ దాన్ని మీడియాలో రచ్చ జరిగే విధంగా, చర్చ జరిగే విధంగా ఎందుకని ఆ విధంగా చేశారు? దానివల్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి గౌరవప్రదమైనటువంటి అంశం కాదు, అది ముఖ్యమంత్రికి గౌరవప్రదమైనటువంటి అంశం కాదు. అయితే దాని మీద జరిగినటువంటి పరిణామాలు, పర్యవసానాలు ఏంటి? కొండా మురళి గారు మా ఆవిడికి పైసలు రాని శాఖలు ఇచ్చారు అని చెప్పేసి కొండా మురళి గారు బహిరంగానే చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, కొండా మురళి గారు చెప్పడం దాన్ని మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి ఆయన ఆ పంచాయతీ పేరు అని. ఈ విధంగా అంటే డబ్బులు వచ్చేటువంటి శాఖలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి అధిష్టాన వర్గాన్ని నిర్ణయించేట్లయితే అది సమస్యలుగా దారితీస్తుంది. అది తీసింది, ఇప్పటికే దారితీసింది. అది ఒక నిమిషం, రాజ్ కుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. రాజ్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అంటే ఎట్లా చూస్తున్నారు? కొంతమంది అంటే జాతీయ అధిష్టానం ఒక 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు అన్నది ఒక వార్త బలంగా వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి. సో ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి యోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో వచ్చింది. బట్ ఆ నిర్ణయం నుంచి వెనకడుగు తీసుకున్నారు. సో ఇప్పుడు మారిస్తే గనక ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని. అయితే ముఖ్యమంత్రికి జాతీయ అధిష్టానానికి మధ్యలో గ్యాప్ వచ్చిందా? ఢిల్లీలో ఉండగానే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఎందుకు ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ కూడా గత 6 నెలలుగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉన్నా కానీ, సో ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి భారీ చేంజెస్ ఏమైనా రాబోతున్నాయా? ముఖ్యమంత్రి కుర్చీ మార్చాలన్నటువంటి యోచన ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యలో వచ్చిందా? సో వీటికి సమాధానాలు ఏం చెప్పొచ్చు? ముందుగా డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. అయితే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ఈ చర్చ అనేది దాదాపు ఒక 2 నెలల తర్వాత నుండి ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్రభుత్వం కూలిపోతుంది 6 నెలల్లో అన్న చర్చ బలంగా జరిగింది తప్ప ముఖ్యమంత్రినే మారుస్తారన్న చర్చ ఇక్కడ జరగలేదు. ఒకటి అదేనా, ఈడ ప్రభుత్వం కూలిపోతుంది అన్న కూడా ముఖ్యమంత్రి మార్పు అన్నట్టే, 2 ముఖ్యమంత్రి మార్పు అన్న కూడా ప్రభుత్వం కూలిపోయినట్టే. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కేసీఆర్ మీద మీరు ఇందాక చెప్పినారు, కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది అనేది వాస్తవం. మీరు ఒక చక్కని మాట చెప్పినారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఈ మాటను ఏకీభవించాలి. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే అబద్ధపు హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలో మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మా కేసీఆర్ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళు ఎక్కడ చెప్పుకోవడం లేదు. సో మీరు అది చెప్పినారు, మీకు థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ యొక్క మార్పు అనే అంశం ఎక్కడ మా పార్టీలో గాని అధిష్టానంలో గాని ఎక్కడ చర్చ లేదు. ఇది ఎక్కడ చర్చ ఉన్నది అని అంటే ప్రతిపక్ష పార్టీ లోపలనే చర్చ ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల లోపల చర్చ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చర్చ ఉన్నది తప్ప పార్టీలో ఒకటి లేదు. పార్టీలో మీరెవరు బహిరంగంగా చర్చించకపోవచ్చు కానీ పార్టీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే గనక అపాయింట్మెంట్ సీఎం కి ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడే ఉత్తమ్ ను భట్టిని పిలిపించుకొని మాట్లాడడం, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో కూడా జాతీయ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటుందో అదే ఫైనల్ అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడం. సో ఇప్పటికీ కూడా ఢిల్లీ అధిష్టానం చేతిలోనే తెలంగాణ నడుస్తోంది, రాష్ట్రం పెత్తనం ఏం లేదు, మొత్తం ఢిల్లీ పెత్తనంతో నడుస్తుంది అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సో ఇదంతా అఫ్కోర్స్ అంటే ఆలోచన అటే పోతుంది కదా, అడుగులు అటే పడుతున్నాయి కదా. సో ఏదో ఫెయిల్యూర్ పరిపాలన లోపమా, లేదంటే దీన్ని ఎట్లా చూడొచ్చు, సఫికేషన్ నడుస్తోందా, కంప్లీట్లీ జాతీయ అధిష్టానం పెత్తనం నడుస్తోంది అని ముఖ్యమంత్రి సఫికేషన్ లోన్ అవుతున్నారు అనుకోవచ్చా? ఈ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి గొడవలు కానీ, కొండమురళి, పొంగులేటి, రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గారి ఈ ఎపిసోడ్స్ అన్ని చూస్తే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత ఇంటర్నల్ ఒకటి డెమోక్రసీ మా పార్టీలో ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మా పార్టీ ఒక వ్యక్తిలో చేతి లోపల లేకపోతే కేంద్రీకృతమై ఉండదు. ఎందుకనంటే గతంలో మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ 2వ సారి అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి విడతలో హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం హరీష్ రావు గారికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ వార్తా పత్రికలలో కనీసం పేపర్లలో కూడా న్యూస్లు రాయలేదు. గతంలో మాట్లాడుకున్నాం. అది వ్యక్తిగత పాలనకు, ఒక కుటుంబ పాలనకు అది నిదర్శనం. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఈ రోజు ఏ ఒక్క వ్యక్తి పెత్తనం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు చూసి దానికి అలవాటు పడ్డ వాళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేసీఆర్ లాగానే ఏకఛత్ర నిర్ణయాలు తీసుకోవాలి, కేసీఆర్ గారు లాగానే ఏకఛత్రాధిపత్యంగా అన్నిట్లో ఒక నియంతలాగా నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా ఆలోచిస్తే మాత్రం అది తప్పు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా చూస్తుందో అదే విధంగా చూస్తుంది. సీనియర్ పార్టీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా చాలా ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవహారంలో కొంత ఏమన్నా వెనకడుగు పడుతుందా? ప్రతి అడుగు కూడా ఒకటి ముందుకేస్తే 2 అడుగులు వెనకేయాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తోంది. లగచర్ల భూముల విషయం నుంచి మొదలు పెడితే, రైతు భరోసా నుంచి మొదలు పెడితే, రైతు పండుగలు చేసుకున్నారు, రుణమాఫీలు అన్నారు. సో ఆ తర్వాత హెచ్సి భూముల విషయం కానీ ఇట్లా ప్రతి అంశంలో కూడా 1కి 2 సార్లు ఒకసారి ఒక డిస్కషన్ అయితే తర్వాత దాన్ని దాటేసి ఇంకొక డిస్కషన్. సో ఏది కూడా ఒక లైన్ లో జరగట్లేదు. సో ఇది ఒక అవగాహన లోపమా, సలహా లోపమా, ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పరిపాలన బదులు ఏం చేసిండ్రు అనేది ప్రజలకు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతుంది. దాన్ని గాడిలో పెట్టాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి నాయకునిగా ఉన్నప్పుడు అంతే అగ్రెసివ్ గా వెళ్ళి ప్రజల లోపల ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం ఇక్కడ చేయట్లేదు. ఎందుకనంటే ఈ అస్తవ్యస్త జరిగిన పాలన 10 ఏళ్ల పాలన ఒక గాడిలో పెట్టడానికి తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో సంపాదించిన వారి దగ్గర ఉన్న ధనంతో వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కావచ్చు, లేకపోతే ప్రజలలో కావచ్చు, కొన్ని గందరగోళం సృష్టించడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని ఫెయిల్ అవ్వడం జరిగింది. కొన్ని ప్రభుత్వం ఏదైనా తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వం పునరాలోచన చేసి వెనక్కి తగ్గిన ఆ సంఘటనలు కూడా మనం ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో చూసినాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు
వారి జీవితంలో వారు ఉన్నన్ని రోజులు కూడా వారి రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి అయినప్పుడు తప్ప ఏనాడు కూడా అధికార పార్టీలో వారు లేరు. ప్రస్తుతం వారికి ఈ మీరన్నట్టు పాలన పరంగా వారికి కొత్తే, వారికి పోరాటాల పరంగా కొత్త కాదు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ పాలనలో కూడా వారు బెస్ట్ గా నేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల లోపల ఇటువంటి ఏవి కూడా డౌట్లు లేకుండా ప్రజల లోపల ఒక మంచి పాలకుడిగా గుర్తింపు పొందుతుందని మేము అనుకుంటున్నాం. ఈ యొక్క ముఖ్యమంత్రి మార్పు అనే చర్చ కూడా ఫుల్ స్టాప్ త్వరలోనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారు మరో ఇంకా కూడా వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారని ప్రజలే చెప్తారు. రామూర్తి గారు కన్క్లూడ్ టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంకే రావు గారు మాట్లాడుతూ ఏదైతే కొండమురళి చెప్పిన అంశాన్ని కొంచెం కులంకుశంగా చెప్పారు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అసలు భద్రకాళి చెరువు దగ్గర నుంచి ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. అసలు భద్రకాళి చెరువులో ఏం జరుగుతున్నది, ఏ విధంగా జరుగుతుందంటే ఒక 40 ఎకరాల ల్యాండ్ ను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులతోని దాన్ని కబ్జా చేయాలనుకున్న క్రమంలో ఏదైతే జయా కాలేజ్ ఆఫ్ ఏదైతే నర్సింగ్ కాలేజ్ ఉంటుందో దాని పక్కన 40 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 40 ఎకరాల భూమి వాటర్ లో మునిగి ఉంటుంది. ఆ వాటర్ లో భూమి తేలాలంటే భద్రకాళి నీళ్ళని బయటకు వెళ్ళగొట్టాలన్న కుట్రతోని భద్రకాళి నీళ్ళని బయటకు వెళ్ళగొట్టి అదే విధంగా పూడిక తీత అన్న ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఆ మట్టి నమ్ముకొని అదే విధంగా అందులో ఉన్న లంకల బిందెలపై కన్నుబడ్డారు. ఎందుకంటే లంకల బిందెల కోసం వచ్చిన పార్టీ కాబట్టి లంకల బిందెలకు ఒక నిమిషం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే జరిగే విషయాలు కూడా మీకు అవసరమైతే మీరు ఏదైతే 5కు సంబంధించిన వాళ్ళు వస్తే నేను ఆగండి చెప్తా ఆగండి. చాలా పెద్ద అంశం ఇది, చాలా చిన్న అంశం కూడా కాదు. అదే విధంగా ఒక నిమిషం, మిషన్ కాకతీయతో ఎన్ని చెరువులు పుడక తీసినా అది వేరు, భద్రకాళి చెరువు వేరు. మీకు అవగాహన లేకపోతే నేను చెప్పలేను. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం ఆగండి మధ్యలో మాట్లాడలేదు. అదేవిధంగా కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ లేని పార్టీ కాబట్టి దానికి క్రమశిక్షణలో కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకున్న కాడ కూడా ఎన్నిసార్లు మీరు హాజరైనా కూడా క్రమశిక్షణ రాదు. అదే విధంగా ఏదైతే మంత్రులకు ముఖ్యమంత్రికి పడదు, ముఖ్యమంత్రికి అదే విధంగా ఎమ్మెల్యేలకు పడదు, ఎమ్మెల్యేలకు అదే విధంగా ఏదైతే స్థానిక లీడర్లకు పడదు. అదే విధంగా అరే ఏం మాట్లాడుతావు బ్రదర్, ఒక నిమిషం. ముఖ్యమంత్రి అదే విధంగా ఏదైతే ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కలవాడు, అదే విధంగా రాహుల్ గాంధీ కలవకుంటే, ఎందుకంటే ఇప్పుడు కలవకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈయన స్వయంగా చెప్తాడు కదా, నేనైతే మోడీకి సంబంధించిన అంశాలు ముందుకు తీసుకుపోతున్నా కాబట్టి నా పార్టీలో కొంతమంది పడతలేదు అంటారు. అదే విధంగా ఈయన మారిస్తే తీసుకుపోయి మొత్తం ఈయన దగ్గర ఉన్న సహచరుడు ఎమ్మెల్యేలను తీసుకుపోయి అయితే బీజేపీలో కలిసాడన్న అది కూడా ఉన్నది. అదే విధంగా మార్పు అని తెచ్చుకున్న తెలంగాణలో ఏం మార్పు అయింది అంటే వాస్తవం చెప్తున్నా, ఏదైతే వాస్తవంగా చెప్తున్నా ఈ రాష్ట్రానికి జరిగిన ఏదైతే ఎన్నికల్లో మార్పు తెలంగాణలో అసిస్టెంట్ ఏదైతే ఆంధ్రాకి అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా మారాడు తప్ప ఇక్కడ మార్పు ఏం జరగలేదు అంతే తప్ప. కానీ ఇక్కడ ఉన్న నీళ్ళని నాకు దోషి పెడుతున్నాడు. అదే విధంగా అంశంపై నేను చర్చ తీసుకున్నాను. అవన్నీ మళ్ళీ ఒకసారి విల్ టేక్ డిబేట్. దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, ప్రతిపక్షం ఏం మాట్లాడాలి, వీటిపైన డెఫినెట్లీ ఆ న్యూస్ చర్చ తీసుకుంటుంది. బట్ ఎనీవే, స్థానిక సంస్థలకు వెళ్లే ముందు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ ఢిల్లీ అధిష్టానం కొంతమంది ఎమ్మెల్యేలకు కాల్ చేసింది, ముఖ్యమంత్రి మార్పు గురించి ఆరాలు తీసింది. అంటే ఇప్పటికిప్పుడు మారిస్తే పెద్ద ప్రమాదం, ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నటువంటి మాటతోటి ఢిల్లీ అధిష్టానం వెనక్కి తగ్గింది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. సో దీంట్లో ఎంతవరకు శాంటిటీ ఉంటుంది, దీనిపైన అంటే నిజంగానే ఎట్లాంటి కాల్స్ వచ్చాయో కూడా కొంత అనుమానం అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి పరిపాలనా విధానంలో ఏమైనా లోపాలున్నాయా, కుర్చీ మార్చడానికి ముఖ్యమంత్రిని మార్చడానికి నిజంగా అట్లాంటి ప్రయత్నాలు జరిగాయా, ఇప్పటివరకే కాంప్రమైజ్ అయ్యారా, లేదంటే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మళ్ళీ ప్రయత్నాలు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉండబోతుందా? రాష్ట్రంలో ఇప్పటికే పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఒక పరిస్థితి వచ్చేసిందా? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటిని ఉద్దేశించి చేసినటువంటి మాట వెనక సో పొంగులేటి నెంబర్ 2 పొజిషన్ కోసం ఏమైనా చూస్తున్నారా? సో ఒక భారీ మార్పులు ఏమన్నా రాష్ట్రంలో జరగబోతున్నాయా? సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.